గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా అందరూ. చదివారా పేజ్ నెంబర్ 46లో ఉన్న బ్లాంక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ జోన్ 2 చూడండి, పేజ్ నెంబర్ 49. పేజ్ నెంబర్ 49 ప్రాక్టీస్ జోన్లో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, మేక్ ద స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ సిల్క్ మాత్ at which a cocoon is formed. Make a stage in life cycle of a silk moth at which a cocoon is formed. ఏ స్టేజ్లో కుకూన్ ఫామ్ అవుతుంది? సిల్క్ మాత్ స్టేజ్లో. ఎగ్ స్టేజ్లోనా, క్యాటర్పిల్లరా, అడల్టా, ప్యూపానా? ప్యూపా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ క్రిసైలిస్? When caterpillar enters into third stage, that is the transformation stage, it is hide inside a hardened layer called chrysalis. మళ్ళీ చూడండి, what is chrysalis? When caterpillar enters into third stage, that is the transformation stage, it hide inside a hardened layer called chrysalis. ఈ 2 క్వశ్చన్స్ చదవాలి. పేజ్ నెంబర్ 49 1-2 క్వశ్చన్స్. ఏ స్టేజ్లో సిల్క్ మాత్ యొక్క ఏ స్టేజ్లో కుకూన్ ఫామ్ అవుతుంది? ప్యూపా స్టేజ్. తర్వాత సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ క్రిసైలిస్? వెన్ క్యాటర్పిల్లర్ ఎంటర్స్ ఇంటూ థర్డ్ స్టేజ్, దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్, ఇట్ హైడ్స్ ఇన్సైడ్ ఏ హార్డెండ్ లేయర్ కాల్డ్ క్రిసైలిస్. ఓకే, ఇప్పుడు మీరు 5th లెసన్ ఫోర్స్, వర్క్ అండ్ ఎనర్జీ దాని గురించి చెప్పుకుందాం. ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 58. ఆల్రెడీ నేను ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్లో 2 చెప్పాను. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్లో 2 చెప్పానమ్మా. ఫస్ట్ ఏంటి? ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఫోర్స్ కెన్ చేంజ్ ద state of motion. Second one ఏంటి? Force can change the state of ఆబ్జెక్ట్. అదేనా సెకండ్? ఇది చూడండి, నెక్స్ట్ పేజ్లో ఉంది, పేజ్ నెంబర్ 58లో ఉంది చూడండి. ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. స్పీడ్ ఆఫ్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామమ్మా మనం? ఆల్రెడీ మనకి పిక్చర్ ఇచ్చాడు. మనం క్రికెట్ బాల్ వేసేటప్పుడు ఏం ఇచ్చాడు? ఏ టాయ్ కార్ మూవ్స్ వెన్ ఇట్ ఈస్ పుష్డ్ ఆర్ పుల్డ్. టాయ్ కార్ని మనం ఏం చేస్తాం? ముందుకి తోయడం కానీ లాగడం కానీ చేస్తాం. ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ ద బౌలర్ యూజ్ ఫోర్స్ టు బౌల్. క్రికెట్ ఆడేటప్పుడు బౌలర్ ఏం చేస్తాడు? చాలా ఫోర్స్ని యూజ్ చేసుకొని బాల్ని బౌల్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. అసలు మోషన్ అంటే ఏమని చెప్పాను? ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్. మూవింగ్ స్టేట్. మోషన్ అంటే ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్లో ఉంటుంది. అంటే ఆడు బాల్ తీసుకున్నాడు, మనం దాని మీద ఫోర్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాల్ ఉంది, ఇక్కడ ఉన్న బాల్ ఇక్కడే ఉంది, కానీ మనం ఏం చేస్తాం? దాని మీద ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేసి దాన్ని లిఫ్ట్ చేస్తాం, తీసుకొని ఏం చేస్తాడు బౌలర్? దాన్ని ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేసుకొని బౌల్ చేస్తాడు. బౌల్ చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు అది మూవింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఆ మూవింగ్ స్టేట్ని ఏమన్నా ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్ ఈజ్ కాల్డ్ మోషన్. ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్ ఈజ్ కాల్డ్ మోషన్. తర్వాత సెకండ్ ఆప్షన్లో ఫోర్స్
ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ నేను మీకు కాస్ గీసాను. కాస్ టాయ్ కాస్ గీసాను. ఈ టాయ్ కాస్ టాయ్ కాస్ తీసుకుందాం. ఈ టాయ్ కార్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఈ కార్ మీద తక్కువ ఫోర్స్ యూజ్ చేశాను. లెస్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు, తక్కువ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు అది ఎంత దూరం వెళ్ళదు. అదే నేను ఎక్కువ ఫోర్స్ యూజ్ చేశాను, హై ఫోర్స్. ఆ హై ఫోర్స్ యూజ్ చేసినప్పుడు అది చాలా దూరం మూవ్ అవుతుంది. అంటే ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకున్నప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసిన దాన్ని బట్టి దాని స్పీడ్ అనేది, ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది ఉంటుంది. లెస్ ఫోర్స్, తక్కువ ఫోర్స్ ఇచ్చినప్పుడు అది తక్కువ దూరం వెళ్తుంది. అదే ఎక్కువ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ దూరం వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఓపెన్ చేయండి. థర్డ్ వన్, force can change the direction. Force can change the direction. Force can change the direction. అది ఎలానో చూడండి. ఆల్రెడీ మనకి పిక్చర్ ఇచ్చాడు. ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు. ఓకే, ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. డైరెక్షన్ ఎలా మారుతుందంట? ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటుందంట. when we play football we apply force to kick the ball. మనం ఫుట్బాల్ ఆడేటప్పుడు ఆ బాల్ని ఏం చేస్తాం? మూవింగ్ ఆబ్జెక్ట్ని కిక్ చేస్తాం. ద బాల్ ఆఫ్టర్ బీయింగ్ హిట్ గోస్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు సపోజ్ బాల్ తీసుకున్నాం, బాల్ని కిక్ చేసాం. ఇది ఆల్రెడీ మూవ్ అవుతుంది. ఫుట్బాల్ ఆడేటప్పుడు బాల్ మూవ్ అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఆ కదులుతున్న వస్తువుని మనం ఏం చేసాం? మళ్ళీ దాన్ని బలంగా హిట్ చేసాం. హిట్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఈ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఈ డైరెక్షన్, అలా దాని డైరెక్షన్ అనేది మారుతుంది. అదే ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్. ఇది కూడా ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్. తర్వాత ఫోర్త్ వన్, ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ అండ్ force can change the shape and size of an object. Force can change the shape and size of an object. చూడండి ఇది ఎలా, దీనికి కూడా ఒక పిక్చర్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు. ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ and size of an object. When we need a change to shape and size of an object, we applied force on it. For example, to roll the dough to make chapatis, force need to be applied. ఇప్పుడు సపోజ్ మనం చపాతీ పిండి తీసుకున్నప్పుడు ఆ చపాతీని ముద్దగా ఉంటుంది కదా, ఆ ముద్దని తీసుకొని మనం చపాతీస్ చేస్తున్నాం. ఆ చపాతీ ఎలా వస్తుంది? దాని మీద ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయబట్టే కదా. అసలు ఫస్ట్ ముద్ద ఇలా ఉంది, తర్వాత దాన్ని ప్రెస్ చేయగానే మనకి సైజ్ ఇలా మారుతుంది. డఫ్ రోల్ ఉంటుంది కదా, చేసినప్పుడు ఆ చపాతీ సైజ్ అనేది పెరుగుతుంది. అంటే షేప్, ఫస్ట్ ఉన్న షేప్కి తర్వాత ఉన్న షేప్కి చాలా షేప్లోను సైజులోను చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల షేప్ సైజ్ కూడా మారుతుంది. ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? ఫస్ట్, ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఏం చెప్పాం? ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్లో ఉంటే దాన్ని మోషన్ అంటాం. తర్వాత సెకండ్ వన్,
Force can change the shape of an object. Speed ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ మారుతుంది. తర్వాత ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. మనం బాల్ని హిట్ చేసినప్పుడు, అంటే ఆబ్జెక్ట్ బాల్ కదులుతూ ఉన్న బాల్ని మనం కిక్ చేసినప్పుడు, అంటే తన్నినప్పుడు కాలుతో అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనకి తెలియదు. తర్వాత ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ అండ్ సైజ్. మనం చపాతీ ముద్ద తీసుకున్నప్పుడు అది ఈ సైజులోని షేప్లోనే ఉంటుంది, ఒక షేప్లో. తర్వాత దాని మీద ఫోర్స్ అప్లై చేసి చపాతీ గరతో చేసినప్పుడు దాని షేపు సైజు మారుతాయి. ఓకే, తర్వాత ప్రాక్టీస్ జోన్ 1 తీయండి అమ్మా. ప్రాక్టీస్ జోన్ 1 చూడండి. రైట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఏ, ఫోర్స్ అప్లై టు బ్రింగ్ ఏ బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. మన బాడీలో ఏదో ఒకటి మూవ్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ ఇన్ మోషన్, ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో ఉండాలి, మూవింగ్ స్టేట్లో ఉండాలి. అది ఏంటిది? ఎగ్జాంపుల్ రాయమన్నారు. ఓకే, ప్రాక్టీస్ జోన్ 1. ప్రాక్టీస్ జోన్ 1. ఓకే, ఏకి ఆన్సర్. ఏ ఏముంది? ఫోర్స్ అప్లై టు బ్రింగ్ ఏ బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. ఫోర్స్ అప్లై చేయాలంట, కానీ వస్తువు మూవింగ్ స్టేట్లో ఉండాలి. ఏంటిది? ఆడేం చెప్పాడు? ఏ టాయ్ కార్ మూవ్స్, టాయ్ కార్ని మూవ్ చేయాలంటే మనం ఎంత కొంత ఫోర్స్ అప్లై చేయాలిగా. వెన్ ఇట్ ఈస్ పుష్డ్. ఏ టాయ్ కార్ మూవ్స్ వెన్ ఇట్ ఈస్ పుష్డ్. మనం పుష్ చేసినప్పుడు ఆ టాయ్ కార్ అనేది మూవ్ అవుతుంది. బి యొక్క ఆన్సర్. బి చూద్దాం. ఫోర్స్ అప్లై టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం జరగాలి? ఆబ్జెక్ట్ ఫోర్స్ అప్లై చేయాలి, ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలి. ఇంకా స్పీడ్లో దాని డైరెక్షన్ కూడా మారాలి. ఫోర్స్ అప్లై టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సపోజ్ మనం సైకిల్ తొక్కుతూ ఉంటాం. స్పీడ్ ఆఫ్ ద బైసికల్ చేంజెస్ వెన్ మోర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తాం. ఎప్పుడది? ఇన్ పుషింగ్ ద పెడల్ని పుష్ చేసినప్పుడు. స్పీడ్ ఆఫ్ an object, speed of the bicycle changes when more force is applied in pushing the pedals. బైసికల్ ఆల్రెడీ స్పీడ్లో వెళ్తుంది. ఆ స్పీడ్లో వెళ్ళే బైసికల్ని మనం ఆ పెడల్ని అప్లై చేయాలి అంటే ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తాం. తర్వాత సి, ఫోర్స్ అప్లై టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్. ఫోర్స్ ఎప్పుడు అప్లై చేయాలి? డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాడు. ఎలా? డైరెక్షన్స్ చేంజ్ అవ్వాలి. మనం ఫోర్స్ అప్లై చేయాలి, డైరెక్షన్స్ చేంజ్ అవ్వాలి. ఎలా? ఏ బాల్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. A ball changes its direction
its direction when it is hit by the batsman. తర్వాత డి. ఇప్పుడు మనం బాల్ని ఫోర్స్గా హిట్ చేసాం. బాల్ చేంజెస్ ఇట్ డైరెక్షన్ when it is hit by the batsman. బాల్ని కొట్టినప్పుడు బ్యాట్స్మెన్ దాని డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనకు తెలియదు. తర్వాత డి. ఫోర్స్ అప్లై టు చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్. మనం ఫోర్స్ అప్లై చేసాం. ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు షేపు సైజు మారాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఎగ్జాంపుల్ చపాతీ చెప్పుకున్నాం కదా ఇంత అక్కడ. ఫోర్స్ ఈజ్ అప్లైడ్ to roll duff to make chapatis. Okay, write down. Write neatly. Next మనం టైప్స్ ఆఫ్ ఫోర్స్ గురించి చెప్పుకుందాం. డూ అండ్ డాక్యుమెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ చెప్పుకుందాం అమ్మా. ఓకేనమ్మా, బాయ్. ఇచ్చిన వర్క్ ఏంటి? పేజ్ నెంబర్ 49లో ప్రాక్టీస్ జోన్ 2లో ఉన్న 1-2 క్వశ్చన్స్ చదవాలి. ఓకేనమ్మా, బాయ్.